ఇస్తామన్నా రావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవ్వట్లేదు. ఎవరిచా అంటారు సిల్వియా దేవాలయ గ్రామం సార్ 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 కొంచెం బ్యాక్ బాణం పూర్తిగా మహబూబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదటిసారిగా మొత్తం అన్ని మండలాల ఎవరికైతే లబ్ధి పొందారో లబ్ధిదారులందరినీ పిలిచి ఈరోజు ఇక్కడ సభా వేదికగా అన్ని మండలాల నాయకులను, గ్రామ పార్టీ అధ్యక్షులను, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులను పిలిపించి ఆయా గ్రామాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను పిలిచి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం మనకు అన్ని మండలాలలో గూడూరు మండలం, మహబూబాద్ మండలం, కేసముద్రం మండలం, టౌన్తో పాటు మెలుకుదురు మండలాన్ని కలిపి మొత్తం లబ్ధిదారులు 69 మంది. అందుకు గాను ప్రభుత్వం విడుదల చేసింది 21,13,500 రూపాయలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన ప్రభుత్వంలో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు అనారోగ్యాల వల్ల హాస్పిటల్ పాలై బిల్లులు కట్టలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉండి వాళ్ళు వాళ్ళ తోచిన సహాయంగా అక్కడిక్కడ అప్పు చేసుకొని వాళ్ళు వైద్యం చేయించుకొని తీసుకుంటున్న బిల్లులకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఇద్దరు ఆధ్వర్యంలో మనకు ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజంగా కూడా చాలా విజయవంతంగా జరిగింది. మొదటిసారి మొత్తం 69 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము పత్రికా మీడియా సోదరులందరి సమక్షంలో తెలియజేయడం విధంగా మొత్తం మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరూ దయచేసి ఏదన్నా పెద్ద సమస్యలు ఏమన్నా ఉండి ఏదైనా యాక్సిడెంట్లలో బ్రెయిన్కి ఏమన్నా దెబ్బ తగిలినా కూడా, లేకపోతే మీకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు కలిగినా మీరు దయచేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సంబంధిత ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అక్కడ ఎల్ఓసి కనుక తీసుకుంటే ఆ ఎల్ఓసికి సంబంధించిన లెటర్ తీసుకొస్తే మేము వెంటనే ఆ అమౌంట్ను ప్రభుత్వం ద్వారా మీకు శాంక్షన్ చేయించి రూపాయి కూడా మీరు ఇంటి నుంచి ఖర్చు పెట్టకుండా తీసుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. దయచేసి మరొకసారి ఎక్కడ ఏ రైతు లేకపోతే ఎక్కడ ఏ ఓటర్ కానీ మన మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఏదైనా పెద్ద సమస్యలు వచ్చి పెద్ద జబ్బైనా కూడా, లేకపోతే యాక్సిడెంట్ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా మీకు వైద్యం అందాలంటే దయచేసి మీరందరూ నిమ్స్ హాస్పిటల్కి పోండి. ఎందుకంటే నిమ్స్ మన ప్రభుత్వ సంబంధిత హాస్పిటల్ కాబట్టి మనకు దగ్గర 8 నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే మనం రాగానే ఏదో చిన్న ఇబ్బంది అని చెప్పేసి మనం మహబూబాద్ హాస్పిటల్కి పోతాం, అక్కడి నుంచి వీళ్ళు వరంగల్ హాస్పిటల్ రిఫర్ చేస్తారు, వరంగల్ నుంచి చివరికి నిమ్స్కి వెళ్తారు. అప్పటికే మీకున్నటువంటి ఆస్తులు కావచ్చు, మీకున్నటువంటి డబ్బులు కావచ్చు అంతా ఆగం చేసుకుని చివరి స్టేజ్లో మీరు నిమ్స్కి వెళ్తూ ఉన్నారు. కాబట్టి నేను అందరినీ పదే కోరుతున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆరోగ్యపరమైన దయచేసి ఇక్కడ నాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఓటరు మీరు నాకు ఒక ఫోన్ కాల్ చేసి మీరు నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటే, ఎందుకంటే అక్కడ ఆర్ఎంఓల గారితో మాట్లాడాను, మీరు పోగానే మీకు అక్కడ అడ్మిషన్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము అక్కడ సత్వరమే మీకు వైద్యం చేయించే విధంగా మన ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి
మీకు అందరికీ పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాను.